Hi, this is Gopal from Victory Spoken English. Today I am going to teach you degree first year, first semester, If You Forget Me, written by Pablo Neruda. Pablo Neruda was born on 12th July in 1904 and he passed away on 23 September 1973. Pablo Neruda was a Chilean poet, politician, and diplomat. He won the Nobel Prize for Literature in 1971. He penned in different styles and also variety of literary arts such as prose, poetry, historical epics, political manifestos, autobiography and love poems. సో ఇతడు ఎన్నో పెన్ అంటే ఇక్కడ ఎన్నో రకాల రచనలు చేశాడు. ప్రోజ్ రాశాడు, పోయిటరీ రాశాడు, హిస్టారికల్ ఎపిక్స్ రాశాడు అండ్ పొలిటికల్ మేనిఫెస్టోస్ రాశాడు, ఆటోబయోగ్రఫీ రాశాడు అండ్ లవ్ పోయమ్స్ కూడా ఇతడు రాశాడనమాట. ఇఫ్ యూ ఫార్గెట్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోయమ్స్ నౌన్ ఫర్ ఇట్స్ ఎక్సలెంట్ యూస్ ఆఫ్ లాంగ్వేజ్ and also variety of literary devices. The poem is composed in 48 lines and arranged in 6 stanzas, each of varying lengths. The poem is free versa. The free versa ante it does not have rhymes or metre. The poem uses poetic devices such as alliteration. Alliteration ante ikkada the same sound repeats in a group of words, and enjambments. A line of poetry carries its idea or throughout over to the next line without a grammatical pause. The metaphor ante an indirect comparison between two things that are not alike but do have something in common. And simile, the poem was written during the era of political unrest in Chile. And Pablo Neruda had to exile టు ఫారిన్ కంట్రీస్. ఈ పబ్లో నెరుడా అతని దేశం నుంచి అతన్ని బహిష్కరించారనమాట. సో ఇక్కడ ఏమైందంటే అతన్ని ఆ కంట్రీ నుంచి అతన్ని వెళ్ళగొట్టారనమాట. ఎప్పుడు రాశాడు? ది పోయం వాజ్ రిటర్న్ డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ పొలిటికల్ అన్రెస్ట్ ఇన్ చిలీ. సో అతడు యుద్ధ సమయంలో ఇది రాశాడనమాట పబ్లో నెరుడా. ది పోయం డిస్క్రైబ్స్ 13 the poem describes the intensity of the poet's love to his beloved and also his attachment to the motherland. సో అతడు అతని యొక్క లవ్ను తెలియజేశాడు అనమాట. దీనిలో అతని లవ్ ఎంత ఉందో తెలియజేశాడు. అతని యొక్క ఇంకొకటి ఏంటంటే అతని యొక్క మదర్ల్యాండ్, మదర్ల్యాండ్ దేశం కోసం ఎంత అటాచ్మెంట్ ఉందో అది కూడా రాశాడనమాట. ఎంత ప్రేమ ఉందో అతని ప్రియురాల గురించి, అతని యొక్క మదర్ ల్యాండ్ గురించి. ది ఫస్ట్ స్టాంజా సజెస్ట్ ద పోయం ఈజ్ టు డెలివర్ ఎ వెరీ స్పెసిఫిక్ మెసేజ్. ద సెకండ్ స్టాంజా ద పోయిట్ ఎక్స్ప్రెసెస్ హిస్ ప్యాషన్ టు హిస్ బిలవ్డ్. సో ఇక్కడ సెకండ్ స్టాంజా ఏం చేస్తుంది, ఫస్ట్ స్టాంజా ఏం చేస్తుందంటే ది పోయం డెలివర్ ఎ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ తెలియజేస్తుంది. సెకండ్ స్టాంజా అయింది అతని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది. ద నెక్స్ట్ 3 స్టాంజాస్ కాంట్రాస్టింగ్లీ సజెస్ట్ దాట్ దిస్ లవ్ విల్ నాట్ లాస్ట్ ఇఫ్ కేర్ ఈస్ నాట్ గివెన్. సో థర్డ్ స్టాంజా ఏం తెలియజేస్తుందంటే ఒకవేళ కేర్ తీసుకోకపోతే లవ్ అనేది లాస్ కాదు అని చెప్తున్నాను అనమాట. దే కెన్ బి రీడ్ యాజ్ అన్ ఇంప్లిసిట్ థ్రెట్. సో ఇక్కడ ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్. ద ఫైనల్ స్టాంజా దెన్ సజెస్ట్ దట్ దిస్ నీడ్ నాట్ హ్యాపెన్ ఇఫ్ ద నరేటర్ ఫీల్స్ ఈజ్ టు బి రెసిప్రొకేటెడ్. సో రెసిప్రొకేటెడ్ అంటే ఇక్కడ రెస్పాండ్ ఇన్ కైండ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. అంటే ఇక్కడ ప్రేమ అనేది ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. The poet wants his beloved to listen to his words very carefully. సో ఇతడు ఏమనుకుంటాడంటే తన ప్రియురాలు తన వర్డ్స్ను కేర్ఫుల్గా వినాలి, జాగ్రత్తగా వినాలి. విచ్ హీ ఈజ్ జస్ట్ అబౌట్ టు సే నెక్స్ట్. అతడు ఏమి చెప్పబోతున్నాడో ఆమె అతని యొక్క
వినాలి అతను ఏం మాట్లాడుతున్నాడో అని అంటున్నాడు. ఇన్ ద సెకండ్ స్టాంజా ది పోయట్ ఎక్స్ప్రెసెస్ హిస్ ప్యాషన్ టు హిస్ బిలవ్డ్. సో సెకండ్ స్టాంజాలో అతనికి లవ్ పట్ల ఎంత ప్యాషన్ ఉందో అది చెప్తున్నాడు అనమాట. ఇన్ ద ఆట్మన్ సీజన్ when everything is so silent, the dry red leaves which come fly to the window echoes in the heart of the poet and gives him the message to be with his beloved. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ దేంతో పోలుస్తున్నాడంటే ఇతని యొక్క లవ్ను ఒక ప్రకృతితో పోలుస్తున్నాడు అనమాట. ప్రకృతి ఆట్మన్ సీజన్లో అక్కడ ఏమవుతుంది, ఎవ్రీథింగ్ సైలెంట్గా ఉన్నప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ సైలెంట్, ద డ్రై రెడ్ లీవ్స్ అంటే అంటే ఆ చెట్టు నుంచి రాలిపోయిన ఎండుటాకు ఎగురుకుంటూ వచ్చి ఆ కిటికీ దగ్గర ఎకోచెస్ అంటే ఇక్కడ శబ్దం చేస్తుంటే అది ఆకు యొక్క శబ్దం ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పోయట్ అండ్ గివ్స్ హిమ్ ద మెసేజ్ టు బీ విత్ హిస్ బిలవ్డ్. సో అతని యొక్క అతని యొక్క ప్రేమనది గుర్తు చేస్తుంది అనమాట ఆ శబ్దం. ఇఫ్ హీ గోస్ ఇన్సైడ్ ద రూమ్ టు ద ఫైర్ ప్లేస్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బర్nt the dry brown ashes lying at the fireplace and even the half burnt log makes the poet remember his beloved. సో అతను రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ఆ ఫైర్ ప్లేస్ దగ్గర ఉన్న అక్కడ తగలబడిపోయిన కాలిన అక్కడ బ్రౌన్ యాష్ ఏదైతే నేల మీద ఉందో, లయింగ్ ఎట్ ద ఫైర్ ప్లేస్, ఈవెన్ ద హాఫ్ బంట్ లాగ్ అంటే అదొక మొద్దు అంటే ఉంటుంది కదా చెక్క, అది సగం కాలిన చెక్క, మేక్స్ ద పోయిట్ రిమెంబర్ హిస్ బిలవ్డ్. సో అది కూడా ఆ బర్న్ అయిన కర్ర కానీ, ఆ బూడిద కానీ, ఆ ఫ్లోర్ మీద ఉన్న బూడిద కానీ తన లవ్నే గుర్తు చేస్తుంది అనమాట. ఇట్ మీన్స్ దాట్ బీ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, whatever he sees, he touches or does everything makes the poet think of his lady love. అతను ఏమి చూసినా, ఏమి తాకినా ప్రతి ఒక్కటి తన లవ్ని గుర్తు చేస్తుందన్నమాట. అండ్ డిజైర్ టు కమ్ ఫ్లై టు హర్. సో తన దగ్గరికి అతడు వెళ్ళాలనుకుంటున్నాడు అన్నమాట, కోరుకుంటున్నాడు అన్నమాట. And not just the tangible objects like autumn leaf or as ash and log at the fireplace, even the intangible things like aroma and light makes the poet thinks of his beloved. సో ఇక్కడ టాంజబుల్ అంటే ఏంది, ఏదైతే మనము పట్టుకుంటే తాకే వస్తువులు అన్నమాట. ఇంటాంజబుల్ అంటే పట్టుకుంటే తాకని వస్తువులు అన్నమాట. ఇక్కడ లైక్ టాంజబుల్ థింగ్స్ అంటే ఇక్కడ ఆట్మన్ అనేది ఆట్మన్ సీజన్, ఆట్మన్ లీఫ్, యాష్, ఈ లాగ్ అంటే ఇది ముద్దు చెక్క, తర్వాత ఫైర్ ప్లేస్, తర్వాత ఇంటాంజబుల్ థింగ్స్ లైక్ అరోమా అంటే వాసనను మనం తాకలేము, లైట్ను తాకలేము. సో ఇవన్నిటిని వాడు గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. అతడు పోయిట్ థింక్స్ ఆఫ్ హిస్ బిలవ్డ్. ది అరోమా ఇన్ ద ఎయిర్ సీమ్స్ లైక్ ద స్వీట్ అరోమా ఆఫ్ హిస్ లవ్. సో ఆ సువాసన అతని యొక్క లవ్ను గుర్తు చేస్తుంది అనమాట. ఆ సువాసన కూడా ద స్వీట్ అరోమా ఆఫ్ హిస్ లవ్. ద లైట్ ఎట్ ద ఫైర్ ప్లేస్ ఈజ్ లైక్ ద షైన్ ఆఫ్ హర్ ఐస్. అక్కడ ఉన్న ఫైర్ ప్లేస్లో ఉన్న ఆ వెలుతురు ఆమె యొక్క ప్రకాశవంతమైన కంటిని గుర్తు చేస్తుంది అనమాట. ద మెటల్ పీస్ ఈజ్ లైక్ ద గ్లో ఆఫ్ హర్ బాడీ. ఆ మెటల్ పీస్ ఎట్లా గుర్తు చేస్తుందంటే తన యొక్క బాడీ ఎంత ప్రకాశవంతంతో మెరుస్తున్నట్టు అతడు అనుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ రిమైండ్స్ ఆఫ్ హిస్ లేడీ లవ్ అండ్ పుల్స్ హిమ్ టువర్డ్స్ హిస్ బిలవ్డ్. సో ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, టాంజబుల్ థింగ్స్ అండ్ ఇంటాంజబుల్ థింగ్స్, ఎవ్రీథింగ్ మేక్స్ హిమ్ హిజ్ బిలవ్డ్. ప్రతి ఒక్కటి అతని యొక్క లవ్ను గుర్తు చేస్తుంది అన్నమాట. He feels that all these objects may turn into a boat and carry the poet to a faraway lonely place. సో ఇవన్నీ కలిసి ఒక బోటుగా తయారై ఆ బోటులో వాళ్ళిద్దరు కూర్చొని ఎక్కడికొక అంటే సుదూర ప్రాంతాలకు ఎవ్వరూ లేని ప్లేస్లోకి సో అతడు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు.
In the third stanza, Neruda becomes a little sad and weighs the other side. He feels that love is a two-way process. సో ఇక్కడ థర్డ్ స్టాంజలో అతడు ఏమనుకుంటాడు, కొంచెం బాధపడుతున్నాడు. సో లవ్ని ఏమనుకుంటున్నాడు, లవ్ ఈజ్ ద ఇట్ ఈస్ టూ-వే ప్రాసెస్. అంటే ఇద్దరు, ఒకరు లవ్ చేస్తే ఇంకొకరు లవ్ చేయాలి అని అనుకుంటున్నాడు అనమాట. ఈ వాంట్స్ హిస్ బిలవ్డ్ ఇఫ్ షీ స్టార్ట్స్ ఫర్గెటింగ్ హిమ్ అండ్ హీ టూ విల్ గ్రాడ్యువల్లీ స్టాప్ లవింగ్ హర్. సో ఇతడు ఏమనుకుంటాడంటే అతడు వార్నింగ్ ఇస్తున్నాడు తన లవర్కి. సో ఇక్కడ ఏమంటున్నాడు, హీ వాంట్స్ హిస్ బిలవ్డ్ ఇఫ్ షీ స్టార్ట్స్ ఫర్గెటింగ్ హిమ్. ఒకవేళ ఆమె అతన్ని లవ్ చేయడం మర్చిపోతే అండ్ హీ టూ విల్ గ్రాడ్యువల్లీ స్టాప్ లవింగ్ హర్. సో అతను కూడా ఆమెను మర్చిపోతా అని అంటున్నాడు. హెన్స్ ఇన్ హిస్ వ్యూ లవ్ ఈజ్ రెసిప్రోకల్. అంటే లవ్ ఈజ్ ఇక్కడ రెసిప్రోకల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సో ఇచ్చిపుచ్చుకోవడం. రెసిప్రోకల్ అంటే ఇది ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. The poet analyzes the words of the situations as well. సో అతని యొక్క సిచ్యువేషన్లు, బాధాకరమైన సిచ్యువేషన్లు చెప్తున్నాడు అనమాట. హీ సజెస్ట్ దట్ హిస్ లవ్ ఫర్ హిస్ డార్లింగ్ విల్ బీ ఫర్గాటెన్ ఇఫ్ షీ ఫర్గెట్స్ ద నరేటర్. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ the poet beloved happened to forget him. It is to be understood that the poet has already forgotten her. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ హీ సజెస్ట్ దట్ హిస్ లవ్ ఫర్ హిస్ డార్లింగ్ విల్ బీ ఫర్గాటెన్ ఇఫ్ హీ ఫర్గెట్స్ ద నరేటర్. ఒకవేళ ఆమె నన్ను మర్చిపోతే నేను కూడా ఆమెను మర్చిపోతాను అని అంటున్నాడు. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ది పోయట్స్ బిలవ్డ్ హ్యాపెన్స్ టు ఫర్గెట్ హిమ్. ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ దట్ ది పోయట్ హ్యాస్ ఆల్రెడీ ఫర్గాటెన్ హర్. సో అంటున్నాడు, ఇతడు ఆమె నన్ను మర్చిపోతే నేను ఎప్పటికో ఆమెను మర్చిపోతాను అని అంటున్నాడు. ద ఫిఫ్త్ స్టాంజా షోస్ డీప్ కన్సర్న్ టు హిస్ లేడీ లవ్ అండ్ చిలీ. సో అతడు ఫిఫ్త్ స్టాంజాలో ఏం చెప్తున్నాడంటే అతని యొక్క దేశం గురించి, అతని యొక్క లవ్ గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ హిస్ నేటివ్ కంట్రీ హీ అర్జెస్ హర్ టు యాక్సెప్ట్ హిస్ సఫరింగ్స్ అండ్ బిలీవ్స్ యాజ్ హర్ ఓన్ టు ప్రూవ్ హర్ రియల్ లవ్ అండ్ ఇఫ్ నాట్ ద పోయిట్ ఫర్గెట్స్ హర్ ఫర్ ఎవర్. అతడు వేడుకుంటున్నాడు అతని యొక్క లవ్ను యాక్సెప్ట్ చేయమని, లేకపోతే ఆమెను ఎప్పటికీ మర్చిపోతాడని అని చెప్తున్నాడు. ద డే rather shall be the last day of the poet's life. That day he will lift his arms up and pray from the God to take his life, since it is not possible for the poet to live without his beloved. సో ఒకవేళ నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో ఆమె లేక నేను బ్రతకలేను అని అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద పోయట్ టు లివ్ వితౌట్ హిస్ బిలవ్డ్ అని అంటున్నాడు. ఆమె లేకపోతే నేను బ్రతకలేను అని అంటున్నాడు. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ది పోయట్ ఈజ్ ఫైటింగ్ ఏ వార్. హీఈస్ కమ్యూనిస్ట్. అతడు కమ్యూనిస్ట్ అనమాట. ద యూజ్ ఆఫ్ ద వర్డ్ రూట్స్ అండ్ ల్యాండ్ రిప్రజెంట్ బోత్ ద పోయట్స్ మెమోరీస్ అండ్ ఫీలింగ్స్. సో ఈ రూట్స్ ఇక్కడ ల్యాండ్ దేని గురించి తెలియజేస్తుందంటే ఇక్కడ సో అతని యొక్క మెమోరీస్, జ్ఞాపకాలు, ఫీలింగ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ ద రూట్ అండ్ ల్యాండ్ రిఫర్ టు హిస్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ నేటివ్ కంట్రీ. ఇన్ ద లాస్ట్ స్టాంజా నెరుడా ఫీల్స్ దట్ ద లవ్ ఆఫ్ హిస్ బిలవ్డ్ ఈజ్ ఆల్సో ట్రూ లైక్ హిస్ లవ్ టు హర్. సో దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో అతను ఏమనుకున్నాడంటే సో అతనికి పట్ల, అతని లవర్ పట్ల అతనికి ఎంతకో ప్రేమగా ఉంది, ఎంత ప్రేమ ఉందో. సో మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉన్నాము అని అంటున్నాడు. ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. హెన్స్ బోత్ ఆఫ్ దెమ్ విల్ సీక్ ఆల్ ద స్వీట్నెస్ ఇన్ దేర్ లైఫ్. సో ఇద్దరము లవ్ ఎంతో ఫీల్ అవుతున్నాము అని చెప్తున్నాడు అనమాట. విల్ సీక్ ఆల్ ద స్వీట్నెస్ ఇన్ దేర్ లైఫ్స్. So then each day in life looks like a sweet soft flower. సో వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ప్రతిరోజు ఒక స్వీట్ సాఫ్ట్ ఫ్లవర్ లాగా ఉందన్నమాట.
ద పోయట్ సేస్ దట్ హీ స్టిల్ అలైవ్ జస్ట్ ఫర్ హిస్ బిలవ్డ్. సో అతడు కేవలం తన ప్రియురాలి కోసమే బ్రతికి ఉన్నాను ఇంకా అని అంటున్నాడు. ద ఫైర్ ఇన్ హిమ్ will also be ignited by her love to him. The poet will never forget his beloved, and nothing in him will ever be dead even. సో అతడు ఏమంటున్నాడంటే తన యొక్క ప్రియురాలిని ఎప్పటికీ మర్చిపోను అని అంటున్నాడు. తన ప్రేమ కూడా ఎప్పటికీ చనిపోదు అని అంటున్నాడు. హిజ్ లవ్ విల్ గెట్ ద ఎనర్జీ ఫ్రమ్ హర్ లవ్. సో ద బోత్ షెల్ లివ్ అండ్ ఈవెన్ డై ఇన్ ఈచ్ అదర్ ఆర్మ్స్. సో ఇద్దరు చనిపోతే ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి పెట్టుకొని చనిపోతాము అని అంటున్నాడు ఇది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇఫ్ యూ ఫర్గెట్ మీ. ఈ పెబ్లో నెరుడా అనే అతడు తన యొక్క ప్రియురాలి గురించి సో ఇక నేచర్ను పోల్చి చెప్తున్నాడు అన్నమాట ఇది. సో ఇఫ్ యూ like the video of mine, subscribe to my channel and press the bell icon. Like it, share it. All the best.